హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఉమేష్ వ్లాగ్స్ తెలుగు. అందరికీ స్వాగతం. బయట వర్షం పడుతుంది. సో ఈ టైంలో ఒక హాట్ టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్స్ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు మా ఇంట్లో సింపుల్గా అటుకులు మిక్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది అందరికీ తెలిసిందే, బట్ ఈ క్లైమేట్లో మంచిగా అటుకులు ప్రిపేర్ చేసుకుంటే మిక్చర్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ముందుగా మనము ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకోవాలి, తీసుకోవాలి. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అటుకులు, పప్పులు, కరివేపాకు, పల్లీలు, కారం, సాల్ట్, పసుపు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కాక సో ఒక్కొక్కరు ఒక ప్రాసెస్లో చేస్తారు. సో మా దగ్గర అయితే ఒక జాలగంట తీసుకొని అందులో ఆయిలు, పల్లీలు, పప్పులు అన్నీ దాని తర్వాత ఒకటి ఆయిల్లో వేయిస్తారు. బాగా క్రిస్పీగా వచ్చే వరకు వేయిస్తారు. అలా అన్నీ చేసిన తర్వాత ఒకటి పల్లీలు, పప్పులు, కరివేపాకు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఆయిల్లో వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనము అన్నీ ఒక బౌల్లో తీసుకొని అందులో మనము కారము, ఉప్పు, పసుపు, సాల్ట్ తగినంత తీసుకొని అన్నీ అందులో మనము ముందుగా వేయించుకున్న పల్లీలు, పప్పులు అండ్ కరివేపాకు అన్నీ మిక్స్ చేసుకొని కలుపుకుంటే మనకి క్రిస్పీగా ఉండే అటుకుల మిక్చర్ రెడీ అయిపోతుంది. ఈవినింగ్ టీ టైంలో కూడా, రైనింగ్ సీజన్లో ఫ్యామిలీ అందరికీ చాలా మంచి స్నాక్ ఇది. సో మీరు కూడా, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, రైనీ సీజన్, సో అందరూ ఇట్లా ఈవినింగ్ పూట స్నాక్స్ చేసుకొని తింటూ ఉంటే ఆ ఫీలే వేరు ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి దీన్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. క్రిస్పీగా మేము తిన్నాము, చాలా క్రిస్పీగా వచ్చాయి. అండ్ మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్, ట్రావెల్ వీడియోస్ కోసం, లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం